సార్ వర్క్మెన్ కోసము హెల్మెట్ ఈ హెడ్లైట్ అరేంజ్మెంట్ చేసాం సార్. ఇది టెంపరీ కాదు, పర్మనెంట్గానే ఉంటుంది అరేంజ్మెంట్. వీళ్ళు స్టాఫ్ పైకి ఎక్కి పని చేసిన, డిస్ట్రిబ్యూషన్ బాక్స్ దగ్గర వర్క్ చేసిన, ఒక టార్చ్ లైట్ అనేది అవసరం లేకుండా వాళ్ళు ఇండివిజువల్గా వర్క్ చేసే అవకాశం ఉంది సార్. ఇది పెట్టుకున్న తర్వాత దీనిలో 3 మోడ్స్ ఉంటాయి సార్. ఇది ఫస్ట్ మోడ్ ఏమో ఈ లైట్ తోటి మనం డిస్ట్రిబ్యూషన్ బాక్స్ దగ్గర వర్క్ చేయొచ్చు. ప్లస్ పోల్ మీద ఎక్కిన తర్వాత బైండింగ్ కొట్టడం కానీ, ఇన్సులేటర్ మార్చడం కానీ, ఇంకోటి చేయాలా సెల్ఫ్గా చేసుకునే అవకాశం ఉంది సార్. అట్లాగే దీనిలో ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఈ ఆప్షన్ ఒకటి, ఈ ఆప్షన్లో 3 డిమ్ము లైట్, ఇదేమో ఫ్లిక్కరింగ్ వస్తుంది. ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఇదేమో ఫోకస్ లైట్ సార్. ఈ కింద నుంచే మనము ఇన్సులేటర్ పైన పోల్ మీద ఉన్న ఇన్సులేటర్ని కూడా ఏ కండిషన్లో ఉంది చూసుకునే అవకాశం ఉంది. జంపర్ కూడా ఏం కండిషన్లో ఉంది చూసుకునే అవకాశం ఉంది సార్. ఈ విధంగా లైటింగ్ వస్తుంది సార్. ఈ విధంగా లైటింగ్ వచ్చిన తర్వాత ఇది ఫోకస్లో కూడా 2-3 ఆప్షన్స్ ఉంది, డిమ్ము బయట అనేసి. ఇదేమో డిస్ట్రిబ్యూషన్ బాక్స్ దగ్గర, లేదంటే 11 kV జంపర్స్ అంటే పోల్ మీద ఎక్కిన తర్వాత జంపర్ కొట్టడం కానీ, ఇన్సులేటర్ ఏమైనా ఫెయిల్యూర్ అవుతే రీప్లేస్మెంట్ చేయడం కానీ, డిస్ట్రిబ్యూషన్ బాక్స్ దగ్గర ఫ్యూజ్ వేయడం కానీ, ఇది ఇంకొకరి హెల్ప్ లేకుండా ఆర్ సెకండ్ హ్యాండ్ అంటే రెండో చేతిని వాడకుండా, అంటే టార్చ్ లైట్ కానీ మొబైల్ కానీ వాడకుండా ఈ లైట్ తోటి మనం వర్క్ చేసుకోవచ్చు సార్. దీనిలో ఇంకొక రెండో ఆప్షను, ఇది బటన్ ఒకటి ఉంది, గ్రీన్ మోడ్లో వస్తుంది. ఇదేమో ఈ వైబ్రేషన్ అంటే ఈ వైబ్రేషన్ తోటి మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్విచ్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం కూడా అవసరం లేదు సార్. ఇది మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మిరాలం ట్యాంక్ FOCలో. మన స్టాఫ్కి కూడా మేము ప్రాక్టికల్గా నిన్న మేము వర్కౌట్ చేశాం సార్. ఇతను నిన్న పోల్ ఎక్కి వర్క్ చేశాడు. आपका एक्सपीरियंस बोलो सर. ये काम करने में बहुत अच्छा है सर, सहूलत है. हमारे को 2 आदमी का जरूरत नहीं पड़ता, एक आदमी बैटरी मारने के लिए. कभी शेक भी होता है, बैटरी जब मारते तो शेक होता है, फ्यूज डालने के लिए एकदम कन्फ्यूजन होता, तो उसके लिए सेफ रहता है. अभी हम डायरेक्ट कहीं काम करना है तो डायरेक्ट इसका फोकस लाइट का वहीं पर रहता, हमको सेफ्टी रहता उसमें. और एक कैसे हम नीचे पोल पर काम करते तो हमको फोन का लाइट ऑन करके काम करना पड़ता. बस टाइम 2 हाथ छोड़ना बाजू का रिस्की रहता थोड़ा सा. तो उसके लिए क्या है, अगर हम ये लाइट ऑन कर लिया हमारा तो हम डायरेक्ट अपना बाइंडिंग कर सकते हैं पोल पे. अगर जंपर बाइंड करना है तो बाइंड कर ले सकते हैं आसानी, किसी को और अदर आदमी का जरूरत नहीं पड़ता कुछ भी. और एक ऐसा नीचे हमको कभी कोई चीज़ जरूरत पड़ जाता, अचानक बाइंडिंग का जरूरत पड़ता, जंपर कम पड़ जाता तो नीचे देने के लिए बोलते हैं हम लोग. तो जब वो फेंकते तो नीचे से बैटरी मारते वो लोग, तो हमारा आंख पे मारता तो हमको दिखता नहीं, वो फिर डायरेक्ट रिटर्न गिर जाता. तो इससे क्या है, हमारे को वो फेंकता दिखता भी क्लियर दिखता है जिससे फेंकने वाले, तो हम उसको कैच कर ले सकते हैं जिससे, और काम करने में सहूलत रहता है थोड़ा. ये आपको 100% सहूलत है या कुछ कम है? नहीं अभी तो इसको दो तरफ आप यूज कर सकते हैं. हाँ, हेलमेट सेफ्टी के वास्ते यूज कर सकते हैं और लाइट भी यूज होता है. 2 in 1 वर्क कर सकते हैं. आप बिना आप मोबाइल यूज करने की जरूरत नहीं है. अभी 2 हैंड टॉर्च लाइट भी यूज करने की जरूरत है. 2 हैंड फ्री हम काम कर सकते हैं. बारिश में भी आपको ये प्रॉब्लम नहीं है. ये बारिश में भी बिक सकता है, बिके तो भी अपन काम कर सकते हैं. वाटर प्रूफ है ऐसा सर.